హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గోంగూర మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో మనం రెసిపీని చేసేసుకుందాము. ఫస్ట్ మటన్ నేనైతే 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్ని మనం బాగా వాష్ చేసేసుకొనేసి 1/2 కేజీ మటన్ని ఏం చేస్తామంటే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి చెక్క, మొగ్గ, లవంగాయి, యాలక్కాయ ఇవన్నీ వేసేసుకునేసి అనాస పువ్వు ఇవన్నీ కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అండ్ అప్ టు 6 or 8 బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకున్నాము. అండ్ సాల్ట్ యాజ్ యువర్ విష్, టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ కారం కూడా మీ స్పైసీ తగ్గట్టు కారం అనేది మనం యాడ్ చేసుకుంటాము. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా ముక్కకి పట్టేలాగా ఉంటుంది. అండ్ ఫ్లేవరింగ్ కోసం కొంచెం కరివేపాకు యాడ్ చేసి 1/2 గ్లాస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకునేసి కుక్కర్ని విజిల్ వచ్చే 2 to 3 విజిల్స్ అనేవి వచ్చేలాగా మనం బాయిల్ చేసుకుంటాం అన్నమాట. 2 విజిల్స్ 3 విజిల్సే ఎందుకనంటే మనకి హాఫ్ కన్సిస్టెన్సీలో రావాలని చెప్పేసి మనం 2 to 3 విజిల్స్ అనేవి యాడ్ చేసుకున్నాం. ఈలోపు మనం ఒక వేరే గిన్నెలో ఆయిల్ పోసేసుకొనేసి దాంట్లో మనం గోంగూర కర్రీ కోసం అనేది మనం సపరేట్గా చేస్తామండి. విజిల్స్ వచ్చేలోపు ఆయిల్ అనేది కొంచెం నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఫ్లేవర్ టేస్ట్ అయితే బాగుంటుంది. సో దాని పర్పస్ కోసం ఆయిల్ ఎక్కువ అనేది మనం వాడతామన్నమాట. దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్నవి ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటాము. అండ్ కరివేపాకు కూడా నేను దాంట్లో పాటు యాడ్ చేస్తున్నాను. సో ఇది అనేది మనం మిక్స్ చేసుకుంటాం ఉండేసి నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రేవీ అంతా కూడా మనకి కొంచెం స్పైసీ కావాలంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టున్నాను కదా కారము. సో అది కాకుండా దీనిలో కూడా మనం లాస్ట్ ఫైనల్గా తాలింపు వేసే ముందు మనం కారం అనేది యాడ్ చేసుకుంటామండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి విజిల్స్ అయితే వచ్చేసినాయి. సో హాఫ్ బాయిల్ మనం చేసుకుంటాము. సో కంప్లీట్ కుక్ అయితే చేసుకోము. కంప్లీట్ కుక్ కావాలంటే మటుకి మటన్ 5 విజిల్స్ అన్న రావాలి. సో దట్ మనకి మెత్తగా అనేది ఉంటుంది మటన్ కాబట్టి కొంచెం 5 విజిల్స్ దాకా వస్తే బాగుంటుంది. సో మనకి వాటర్ అనేవి ఎక్సెస్ వస్తాయి కాబట్టి మటన్లో నుంచి ఆ వాటర్ అనేది మనం అవసరానికి ఎంత అయితే నీడ్ ఉందో అంత తీసి పక్కన పెట్టేసుకొని ఈ అనేది కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అలా కరివేపాకు ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదా, ఆనియన్స్ ఇవన్నీ వేగాయి. సో దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం అన్నమాట. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కేజీస్ కాబట్టి నేను 2.5 స్పూన్స్ అనేవి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా స్టిరింగ్ అనేది బాగా చేసుకోవాలి. సో నేను ఎప్పుడు కూడా చెక్కదే యూజ్ చేస్తాను, వుడెన్దే. ఎందుకనంటే ఈ స్టీల్ది కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి మనం చెక్కది వాడుకుంటే హెల్త్ పరంగా బాగుంటుంది. సో బాగా స్టిర్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఈ ఫ్లేవరింగ్ వస్తుంది, ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అనేది. స్మెల్ని బట్టి నేను తర్వాత టమాటాస్ అనేవి యాడ్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా పొడుగ్గానే అండి అన్నీ కూడా. సో అలా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసాను. టమాటాస్ కొంచెం మనం మగ్గిన తర్వాత మనం గ్రేవీ ఏదైతే ప్రిపేర్ చేసామో కుక్కర్లోది డైరెక్ట్గా వేసేసుకున్నాము. సో నేను చెప్పాను కదా ఎంత కన్సిస్టెన్సీ అయితే వాటర్ మనకు కావాలో అంత ఉంచుకొని రిమైనింగ్ వాటర్ అనేది మనం స్క్వీజ్ అవుట్ చేయాలి. సో దీంట్లో కొంచెం వాటర్ నేనైతే యాడ్ చేశాను, మిగతా తర్వాత యాడ్ చేస్తాను. తర్వాత నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేశాను. అండ్ వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే మనం దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది గోంగూర అనేది దాంతోపాటు కుక్ అయితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది పీసెస్కి అనేది యాడ్ అవుతుంది. సో దీని తర్వాత లైట్గా పసుపు అండ్ ఆల్సో సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ దాంట్లో యాడ్ చేసుకున్నాము, మనం దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసి పెట్టేసుకోవాలి. సో ఇది కొంచెం సేపటి దాకా మనం ఏది కదిలించకూడదు. సో రిమైనింగ్ వాటర్ చెప్పాను కదండి, ఆ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము.
సో ఇలాగా మనకి గోంగూర అయితే కుక్ అయిపోయింది. మనం పీసెస్ని సపరేట్ చేసేసుకొనేసి మనం గోంగూర ఉంది కదా, గోంగూర, ఆనియన్స్, టమాటాస్ అండ్ పచ్చిమిర్చి వీటన్నిటిని బాగా మెత్తగా మనం రుబ్బేసుకుంటే తాలింపుకి రెడీ అయిపోతుంది. సో పీసెస్ అనేవి సపరేట్ చేయాలి, లేకపోతే చిదిరైపోతాయి కాబట్టి. సో పీసెస్ అన్నిటినీ మనం నీట్గా సపరేట్ చేసేసుకొనేసి ఇలా స్టిర్ చేసి పెట్టుకున్నాం. సో గోంగూర ఇలా వస్తుందన్నమాట. తర్వాత తాలింపు అంతా వేసేసుకొని గోంగూర అయితే మనం యాడ్ చేసుకొని సపరేట్ చేసి పెట్టిన పీసెస్ అనేది మనం దానిలోకి యాడ్ చేసుకుంటాం. కొంచెం సేపు ఆగిన తర్వాత మనం అంటే మనం ఈ టైంలో కానీ ఆరెల్స్ మనం ఎనిపే టైంలో కానీ మనం కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. మీ రుచికి, అంటే మాకు టేస్ట్కి సరిపోతుంది కాబట్టి నేను ఎక్సెస్ కారం అయితే నేనేమి యాడ్ చేయలేదు. సో యాజ్ యువర్ విష్ అనమాట. కారం అయితే మీరు యాడ్ చేసుకోండి, టేస్ట్కి సరిపడా కారం. సో చూసారు కదా, పీసెస్ అయితే ఇలా బాగా కుక్ అయిపోయినాయి అండ్ ఆల్సో గోంగూర కూడా కుక్ అయిపోయింది. సో ఇది అండి మనకి ఈరోజు రెసిపీ గోంగూర మటన్. సో మా బాబుని అడిగి తెలుసుకున్నాను ఎలా ఉందిరా అని. బాగుందండ, తింటున్నాడు. ఓకే.